హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము గూడా బాగున్నాము. పిల్లలకి సెలవులయిపోతున్నాయని ఎగ్జిబిషన్‌కని ఎళ్ళామండి. మన గుంటూరులో డీమార్ట్ ఎదురుగా ఉంటది కదండీ! నాస్ సెంటర్‌లో గుంట గ్రౌండ్‌లోని ఎగ్జిబిషన్ అండి ఇది. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్‌కి ఎళ్తూ ఉంటాము. ఈసారి బాగా లేట్ అయిపోయింది. రేపు సెలవులయిపోతాయి అనంగా ఈరోజు ఎళ్ళాము. టికెట్స్ మాత్రం 100 అంట అండి. 3 ఇయర్స్ దాటిన పిల్లలకు గూడా. ఈసారి అసలు కొత్తగా జలకన్యలతో అంట అసలు మొత్తం కాశ్మీర్ అందాలన్నట్టు మొత్తం అలా డిజైన్ చేశారట్టుంది. మొత్తం మంచుతో చూసారా అసల? మంచులో చెక్కతో వుడ్ హౌసెస్ అంటారు కదండీ అవి. ఫోటోస్ దిగడానికి పెద్ద పెద్ద బ్యానర్స్ లాగా పెట్టారు. చాలా బాగున్నాయి. మా పిల్లలు అసలు ఆ ఎంట్రన్స్‌లోనే ఆ గృహలాగా ఉండేది చూసి చాలా అవాక్కయ్యారు. ఇది చూసారా? ఇక్కడి నుంచి స్టార్టింగ్ కొంచెం దూరం నడవడానికి ఏసీ అండి. అసలెంత కూలింగ్‌గా ఉందో. ఇక్కడి నుంచి నార్మలే. ఆ కొంచెం దూరమే ఏసీ. కాశ్మీర్ యాపిల్ అంటారు కదండీ! యాపిల్ చెట్లు. ప్రతి బ్యానర్ దగ్గర ఒక్కో పిక్ తీసుకున్నారండి పిల్లలు. వుడ్ హౌసెస్ బ్యానర్సే కాదు వుడ్ హౌసెస్ కూడా రెడీ చేశారు. బాగున్నాయి. ఇలాంటి హౌసెస్‌లో పిక్స్ దిగడానికి చాలా బావుంటాయి. ఒకవైపు ఎక్కడానికి, ఒకవైపు దిగడానికి భలే డిజైన్ చేశారు. వాటర్ ఫాల్ అండి. పైనుంచి చూస్తుంటే భలే ఉంది. వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది. చాలా పెద్దదేనండి. భలే డిజైన్ చేశారు. ఆకాశంలో నుంచి వాటర్ ఫాల్ పడితే ఎలా ఉండిద్దో సేమ్ అదే ఫీలింగ్‌గా డిజైన్ చేశారు. ఒక్కో చోట ఒక పిక్. కనీసం పిక్స్ దిగడానికన్నా ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాల్సిందేనండి. చాలా బాగున్నాయి. ఫొటోస్ దిగడానికి బాగుంటాయి. ఈ చిన్న చిన్న హౌసెస్ అండి 3, 4 ఉన్నాయి. భలే క్యూట్‌గా ఉన్నాయి. భలే రెడీ చేసి పెట్టారు వుడ్స్‌తో. మా పిల్లలు పిక్ దిగడం కోసము ఇంట్లో వాళ్ళని పిలిచినట్టు. చాలా బాగుందండి. భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ మొత్తం చూసారా? కటకటాలు మనం దారికి అటు ఇటు 2 వైపులు కూడా పెట్టారండి. కాశ్మీర్ యాపిల్స్ చెట్టు చెప్పు, పెద్దగా చెప్పు. మా పాప చెబుతుందండి. నాకు పేరు గుర్తు రాలేదు. పోస్ట్ బాక్స్‌లో చేయి పెట్టి పోస్ట్ చెయ్యమ్మా లెటర్ అంటే ఏసేస్తుంది. యాపిల్ చెట్టు దగ్గర యాపిల్ కొయ్య హెబ్బు అంటే, అది యాపిల్ చెట్టు కాదు మమ్మీ, అలా డెకరేషన్ చేశారు అంటుంది. వాళ్ళకి తెలుసా లేదా అని మనం అంటే వాళ్ళు మనకు నేర్పిస్తారండి. ఈ చిన్న హౌస్ దగ్గర నాకు ఇది భలే నచ్చింది. ఫొటోస్ దిగాను 2, 3. 3, 4 ఉన్నాయి అన్నాను కదండి. 4 ఉన్నాయి మొత్తం చిన్న చిన్న హౌసెస్. పిక్స్‌కి మాత్రం సూపర్ ఉన్నాయి. గట్టు బోల్నా హెబ్బు. ఈ హౌస్ భలే క్యూట్ ఉందండి. చిలక చూసారా ఉయ్యాలు ఊగుతుంది వుడ్ మీద. మేము ఎంట్రన్స్‌లో వచ్చినప్పుడు అటు నుంచి చూస్తున్నాము. తెలియలేదు ఇటువైపు నుంచి డిజైన్ చేశారని. అప్పుడు వీళ్ళ డాడీ చెప్పాడు లోపల వైపుకి వెళ్ళి చూడాలి ఇటు నుంచి కాదని. బాగుంది ఇదంతా. నిజంగా సినిమా సెట్టింగ్లా ఉందండి లోపల మాత్రం. గుంటూరులోని ఎగ్జిబిషన్ మాత్రం ప్రతి సంవత్సరం ఏదో ఒక సంథింగ్ స్పెషల్గానే ఉండిద్ది ఎప్పటికప్పుడు. ఈసారి ఇన్ని ఫొటోస్ దిగడానికి కూడా ఇంత చక్కగా, దీనికి తోడు అసలు ఈ జలకన్యలంటండి భలే పెట్టారు అసలు. చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు పిల్లలైతే. దగ్గర నుంచి చూస్తే భలే ఫీలింగ్. అసలు భలే ఎంజాయ్ చేశారు. మా పిల్ల చెప్పిద్దండి. ఎలా అనిపించింది హబ్బు? బాగుంది అమ్మ. చాలా అసలు మా అమ్మాయి డీమార్ట్లో మెరీనా బొమ్మ ఉన్నది జామెట్రీ బాక్స్ కొందండి. అది తీసుకెళ్ళి చూయించింది. అది వీళ్ళ డాడీ అవతలకి వెళ్ళి వచ్చేసే లోపు చూయించేసింది. అది మేము
వీడియో తీయడం కుదరలేదు కదా హెబ్బు. బాగుంది. చాలాసేపు అక్కడ నిలబడ్డామండి. అంతసేపు వీడియో లాంగ్ అవుతుందని కొంచెం చూపించాము. జలకన్యను చూడడానికి మాత్రం వెళ్ళాలండి ఖచ్చితంగా. బాగుంది. ఇంకా లోపలికి వచ్చాక అసలు ఇంట్లో కావాల్సిన వస్తువుల్లో అసలు ఒకటి ఉంది ఒకటి లేదండి. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. షోకేస్లో పెట్టుకునే బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న సైకిల్స్ భలే నచ్చినాయి మాకు, అందుకే క్లోజప్లో చూస్తున్నాం. ఆవు దూడ బొమ్మ భలే ఉంది. వాళ్ళు చిన్నపిల్లలు పడేస్తారేమో అని చెప్పుకుంటున్నారు. మా పాప ఎక్కడ పట్టుకునిద్దో ఏమో అని. పర్ఫ్యూమ్స్ అండి. ఈ మసాజ్ది ఒకటి తీసుకున్నానని, చాలా బాగుంది అది. అసలు మసాజ్ మిషన్ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో బ్యాంగిల్స్ బాగా వాడుతున్నారు. ఈ పూసలు తీసుకుందాం అనుకున్నా కానీ చైన్ లాగా ఉంది, ఏమైనా గుచ్చుకుంటాయేమో అని చెప్పి తీసుకోలేదు. ఇవన్నీ కలంకారీ ఐటమ్స్ అంట, అవి దుప్ప బెడ్షీట్స్ అయ్యి. ఇవన్నీ పిల్లలకి స్కర్ట్లు, నైట్ ప్యాంట్లు, కాటన్లో ఉన్నాయి స్కర్ట్లు, వేరే వేరే క్లాత్లో కూడా ఉన్నాయి. కుర్తీస్, లెగ్గిన్స్, ప్లాజో, టాప్స్, జీన్స్ ప్లాజో. అస్సలు ఒకటి ఉంది లేదండి. ఇది మనం స్టిచ్ చేయొచ్చు కదండి. ఆ స్టెప్స్, అంబ్రిల్లా ఫ్రాక్స్, ఆ మోడల్స్ కూడా 600 అంట. బ్యాంగిల్స్ అండి, లైటింగ్స్కి మెరిసిపోతున్నాయి అసలు. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ బాగున్నాయని చూద్దామని వెళ్దాం, కానీ దగ్గరికి వెళ్ళాక అంతగా నచ్చలేదు. ఇంట్లో కావాల్సిన వస్తువులు చాలా ఉన్నాయండి, బాగున్నాయి. కొన్ని చోట్ల ఫొటోస్ తీయొద్దు, వీడియో తీయొద్దు అంటున్నారు. అందుకే బయట నుంచే తీసిన వరకే చూపిస్తున్నాను. అసలు ఉంగరాలు అయితే అండి అసలు ఎలా ఉన్నాయో. మేము ఇది చూసి బయటకు వచ్చేలోపు మా పిల్లలు చాట్ కూడా తినేసారండి. పల్లీ చాట్. నేను లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేలోపు ఇంట్లో కావాల్సిన వుడ్ సామాన్లు అండి. మాషాల్లా, ఖురాన్ స్టాండ్ అండి. ఇదివరకులో అయితే ఖురాన్ అమ్మే చోట మసీద్ దగ్గర మాత్రమే దొరికాయి. ఇక్కడ కూడా పెట్టారట్టుంది. చాకులండి, అసలు ఒక రకం కాదు. మొబైల్ స్టాండ్, ఇంకేమైనా అవసరమైన వస్తువులు. ఇంత చిన్న బుడ్డి, ఇవి హిందూస్కి కుంకుమ ఇవి వేసుకోవడానికి పనికి వస్తాయి అనుకుంటా. ఫాస్ట్గా మా అమ్మాయి చేతిలో పట్టుకొని తీసేసిందండి. ఇంకా కొంతమంది తీయొద్దండి వీడియోస్ అన్నారు కాబట్టి మామూలుగా నడుచుకుంటూ వచ్చింటే చేతిలో పట్టుకుంది. ఎంతవరకు అయితే వీడియోలోకి వచ్చిందో అంతవరకు పెట్టాం మేము. బాగున్నాయండి. మనం కొనకపోయినా లేడీస్కి చూడాలనే ఒక ఆ ఫీలింగ్ భలే ఉండిద్దండి. కొనకపోయినా పర్లేదు, చూసాము అంతే. చెప్పులండి, అసలు ఏం రకాల చెప్పులు. ఈ చిన్నపిల్లల చెప్పులు చూసారా, ఈ మహారాష్ట్ర వాళ్ళు వాడే ఆ టైప్లో. ఈ అసలు మనం శారీస్కి లేస్లు వేస్తాం కదండి, అయ్యే గమ్మేసి అంటించారనుకుంటాను. చిప్స్ ఇవన్నీ ఫ్రై చేసుకునేవి రకరకాలు ఉన్నాయి. గోబీ మంచూరియా తయారు చేసే దాంట్, కానీ అలాంటివి తినకుండా ఉంటేనే బెటర్ అండి. కలంకారీ ఐటమ్స్ ఇవన్నీ ఖద్దర్ క్లాత్తో అంట. అసలు 1000 అలా రేట్లు వింటేనే ఇంకా లోపలికి వెళ్ళొద్దు అనుకున్నాను నేనైతే. ఫ్లవర్ డెకరేషన్స్ అండి, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్. అసలు ఇవి చూడ్డానికి కళ్ళు సరిపోట్లా, చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు, అసలు చిన్న పుట్టిన పిల్లలకే ఉన్నాయి గౌన్లు. దీని లోపల అన్నీ మొత్తం లేడీస్కేనండి. కీ చైన్ ఐటమ్స్, పిల్లల కళ్ళజోళ్ళు, ఆడుకునే వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ పెట్టారు ఈసారి. నైటీస్
350 నైటీస్లో పెద్దగా అసలు ఏవి నచ్చలేదు నాకు. 200లో ఉన్నాయే బెటర్గా ఉన్నాయి వీటికంటే. క్లాతులు బాగున్నాయండి. కుర్తీ అంట అసలు అది ఏంటో 750 ఏందో అసలు రేట్ ఎక్కువ ఉన్నాయి అసలు. దూరం నుంచి చూస్తే బాగున్నాయి, దగ్గరికి వెళ్తే పెద్దగా ఏం లేదండి. జాగ్రత్తగా చూసుకొని తీసుకోవడమే. ఫుల్ కలెక్షన్ అయితే పెట్టారు. క్లాతులు బాగున్నాయి. లుక్ వైజ్ ఏమో తెలియదు కానీ క్లాతులు మాత్రం బాగున్నాయి. ఇక్కడే మా అమ్మాయికి నైట్ ప్యాంటులు తీసుకుంది. సేమ్ అదేనండి, నేను పట్టుకున్నదే అనుకుంటా తీసుకుంది. కాదు, ఇది పెద్ద సైజ్ అన్నారని ఇంకోటి తీసుకున్నాను. మా పిల్లలు చాట్ తినేసి అయిపోయింది కదా, ఇంకా మొబైల్ మా అమ్మాయి చేతికి ఇచ్చాను. నేను తీసేసుకున్న చాట్ తింటా మెల్లిగా నడుస్తున్నామండి. దేవుడు బొమ్మలండి, ఇత్తడి మోడల్స్లో భలే ఉన్నాయి. ఆయన తీయొద్దన్నాడు వీడియో, అందుకే అక్కడితో ఆపేసాం. బఠానీ మసాలా అండి. ఎక్కడికి వెళ్ళినా చాట్ బండి, సోడా ఇలాంటివి చూస్తే భలే తినాలి తాగాలనిపిస్తుంది కదా. పక్కనే సోడా కూడా ఉంది. మామిడికాయ ముక్కలండి. కొబ్బరి మామిడికాయలని తీసుకున్నాము, కాదు అసలు పుల్ల మామిడికాయలు తినలేకపోయాం. అక్కడితో కొనాల్సిన ఐటమ్స్కి అయిపోయినాయండి. ఇంకా ఇటువైపు మొత్తం తినేవి, పిల్లలు గేమ్స్ ఆడేవి, అవి ఆ రింగులు వేసేవి, ఇంకా అలాంటివి ఉన్నాయండి. ఇక్కడ ఈ వాటర్లో మా పాప చిన్న పిల్లప్పుడు దిగింది స్విమ్మింగ్ పూల్లో, ఇప్పుడు లేదు. ఇక్కడ సిట్టింగ్ అండి, కూర్చొని తినడానికి. తిరిగి అలసిపోతే కనీసం కూర్చోడానికన్నా వెళ్ళి ఏదో ఒకటి తింటారు స్నాక్స్ తినడం కోసం. చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఈ ఆలు స్నాక్స్ ఎక్కడ చూసినా ఉంటుంది, ఈసారి ఎగ్జిబిషన్లో కూడా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ పెట్టారండి. నేతి జీడిపప్పు మసాలా అని పెట్టారు, కానీ అక్కడ పల్లీ మసాలా పెట్టుంది. ఎంతటితో తినే తాగి కూడా అయిపోయినాయండి. ఇవన్నీ ఇంకా మనం మామూలుగా జెయింట్ వీల్స్ అన్నీ ఉన్నాయి, తిరిగేవి. చిన్నపిల్లలకి ఎక్కువ ఉన్నాయి ఈసారి. పిల్లలు ఎక్కడానికి బాగుంటాయి. రంగుల రత్నాలు అంటారు అనుకుంటా, చిన్నవి. ఈ పిల్లలు చిన్నపిల్లలప్పుడు, మా పిల్లలు ఈ ఏజ్ దాటి వచ్చేసింది. ఈ గుర్రం ఎక్కుతానని వెళ్తుందండి లట్లట, ప్రైస్ కనుక్కొని వచ్చింది 70 రూపాయలంట. ఎక్కాలనుకుంది పాపం, కానీ మాతో కలిసి ఇది బ్రేక్ డ్యాన్సే ఎక్కింది ఫస్ట్ టైము. చిన్న బాబు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. ఇదేనండి మేము ఎక్కింది. మేము ముగ్గురం కలిసి ఒకే సీట్లో కూర్చున్నాం. అంతేనండి. ఇంకెవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.